పిఎం కిసాన్ పక్కదారి పడుతున్నదట. పిఎం కిసాన్ అంటే ఇది 2000 రూపీస్ 3 టైమ్స్ ఏదో వేస్తున్నారు కదా, రైతు బంధు రైతు భరోసా లాగానే పిఎం కిసాన్ పథకం అమలవుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది పక్కదారి పడుతున్నదట. లక్షలాది మంది అనర్హులకి ఈ డబ్బులు పోతున్నాయట. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే ఇయ్యాలి. కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరికీ అందుతున్న పిఎం కిసాన్ నిధులు 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రమట. తనిఖీ చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19 లక్షల కేసులు పరిశీలించిరట. 17,57,000 మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారు. భూముల పూర్వపు యజమానులు కూడా ప్రయోజనం పొందుతున్నట. అంటే నా భూమి ఇంకొకరికి అమ్మేసినా మరి నాకు రావద్దు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి రావాలి, పాత వాళ్ళకు కూడా వస్తున్నదట. తనిఖీల పూర్తికి రేపటి వరకు గడువు పెట్టిందట కేంద్రం. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పక్కదారి పడుతోంది. ఈ స్కీమ్లో కొందరు అనుచిత లబ్ధి పొందుతున్నట్టుగా తేలింది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికి నిధులు జమవుతున్నాయని, ఇలాంటి అనుమానాస్పద కేసులు 31 లక్షల వరకు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తనిఖీల్లో ఇది బయటపడ్డది. ఈ వివరాలు సంబంధిత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది కేంద్రం. క్షుణ్ణంగా సోదాలు చేసి తనకు నివేదిక ఇవ్వాలని కోరింది. 31 లక్షల మందిలో ఇప్పటి వరకు 19 లక్షల మంది లబ్ధిదారులను తనిఖీ చేస్తే 93.98% అంటే 17,87,000 మంది అనర్హులను తేల్చిరట. 17,87,000 మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారట. అంటే వాళ్ళలో సగం కట్ అవుతారు. ఎందుకంటే భార్య కన్నా భర్త కన్నా ఒకరికే వస్తుంది కదా. బుధవారం అంటే ఈ నెల 15వ తేదీలోగా ఈ తనిఖీల ప్రక్రియ పూర్తి చేయాలి అని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. పిఎం కిసాన్ పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సహాయంగా కేంద్రం ఏటా 6,000 చొప్పున అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో 3 విడతల్లో నేరుగా జమ చేస్తున్నది. పథకం మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో భార్య గాని భర్త గాని ఎవరో ఒకరు మాత్రమే ఈ సహాయం పొందడానికి అర్హులు. ఒకే కుటుంబంలో మైనర్ పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందుతున్న 1,76,000 కేసులు కేంద్రం గుర్తించింది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత రిజిస్టర్ చేసుకున్న రైతులు తమ భూములకు గత యజమానులు ఎవరో వివరాలు సమర్పించాల్సి ఉండగా 33,34,000 మంది తప్పుడు వివరాలు ఇవ్వడమో, ఫారంలో ఆ వివరాలు ఖాళీగా వదిలేయడమో చేశారు. అంటే పాత యజమానులు అనుచితంగా ఈ పథకం ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకే ఈ నిబంధన పెట్టారు. అయినా 8,11,000 మంది పాత యజమానులు ప్రస్తుత యజమానులు ఇద్దరూ కలిసి 6,000 చొప్పున పొందుతున్నారట. అట్లా దాదాపు 8 లక్షల మంది ఉన్నారట. వారసత్వం ద్వారా భూములు మ్యూటేషన్ చేయించుకున్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే ఇతర మార్గాల్లో మ్యూటేషన్ చేయించుకున్న రైతులు కూడా ఈ పథకం కింద సొమ్ము తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు దాదాపు 8,11,000 మంది ఉన్నారట. ఇలాంటి లోపాలు నివారించేందుకు పథకం ప్రయోజనాలను అసలైన లబ్ధిదారులకే అందించేందుకు కేంద్రం ఇటీవల పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపికకు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి చేసింది. ఇది మంచి ఆలోచన. ఇట్లాంటి కఠినమైన గైడ్ లైన్స్ని పెట్టాల్సిందే. కఠినం అంటే ఏముంటుంది, అర్హుల జాబితాని పారదర్శకంగా రూపొందించడం అంతే. సో ఇట్లా ఇందులో అంతా అనర్హులకి పోతున్నాయట. కానీ అర్హులుగా ఉన్న వాళ్ళు చాలామందికి ఇంకా అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు కూడా ఉన్నారు పాపం. ఇప్పుడు కౌలు రైతులకు ₹1 ఏమీ రాదు. సరే, కౌలు రైతులది ఒక భాగం అయితే పోడు రైతులకు అసలే రాదు. భూమి వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఈ సాదా బైనామాల కింద ఇంకో దాని కింద ఉన్న పట్టాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాదు పాపం. వాళ్ళు కాస్తులో ఉంటారు కానీ వాళ్ళకి ఇట్లాంటివి రావు. ఇక్కడ రైతు బంధువు రాదు, ఆడ పిఎం కిసాను రాదు.